హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియోలో అయితే నేను ఒరిజినల్‌గా రాయలసీమ స్టైల్‌లో చేపల పులుసు ఎలా చేస్తారనేది చూపించబోతున్నాను. మాక్సిమం రాయలసీమ సైడ్ అందరం మేము ఇలాగే చేపల పులుసు చేసుకుంటాము. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా నచ్చి తీరుతుంది. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని ఇందులో కొంచెం కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఇందులో కొంచెం ఆవాలు, మెంతులు వేసుకోండి. ఇవి కొంచెం చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోండి. తర్వాత కొంచెం కరివేపాకును కూడా వేసుకొని బాగా వేయించుకోండి. ఈ విధంగా వేగిపోయిన తర్వాత ఒక మీడియం సైజు టమాటాను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకొని టమాటాను కూడా ఇలా బాగా మగ్గించుకోండి. ఇలా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. ఉప్పు టేస్ట్‌కి సరిపడినంత వేసుకోండి. ఇందులో ఒక 2 స్పూన్స్ అయితే అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా చేసుకున్నది వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని ఇలా బాగా మగ్గించుకోండి. పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోండి. ఇలా పచ్చివాసన పోయి ఆయిల్ అంతా సపరేట్ అయిపోతుందండి. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇందులో ఒక 1 ½ స్పూన్ కారము, 1 స్పూన్ ధనియాల పొడి, ఇందులోనే కొంచెం జీలకర్రను, మెంతులు 2 కలిపి ఇలా దంచి పొడి చేసుకున్నానండి. ఆ పొడి కూడా వేసుకున్నాను. ఆ పొడి వేసుకుంటే నీచు వాసన రాదనమాట. వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా. ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం చింతపండు పులుసు పోసుకుందామండి. ఒక 2 పెద్ద నిమ్మకాయలంత సైజులో చింతపండు నానబెట్టి దాని నుండి పులుసు తీసుకున్నానండి నేను. ఆ పులుసు అంతా ఇందులో వేసేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కారం, ఉప్పు ఏమైనా పడతాయేమో టేస్ట్ చూసుకోండి. తర్వాత ఇంకా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ ఉడికించుకుందామండి. ఇప్పుడు ఈ విధంగా ఇలా బాగా ఉడికిపోతుంది కదా పులుసు అంతా. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులో మనము ఒక 1/2 స్పూన్ అయితే గరం మసాలా వేసుకుందామండి. ఈ గరం మసాలా వేసుకుంటే కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది. గరం మసాలా కూడా వేసుకొని అలా ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేసి ఇంకో 5 మినిట్స్ పులుసు అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకుందామండి. 5 మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి చూస్తే మనకు పులుసు అంతా బాగా ఉడికిపోయి అంత దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు ఈ టైంలో మనం బాగా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న చేపలు ఉంటాయి కదండి, ఆ చేపలన్నింటినీ వేసేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి ఇలా చేపలన్నీ వేసేసుకొని గరిటె ఏం పెట్టకోకుండా నీట్గా ఇలా తిప్పుతూ కలిపేసుకోండి. ఎక్కడన్నా ఇంకా కలవకపోతే అలా చిన్నగా స్పూన్తో అలా అనేసి ఇలా మొత్తం తిప్పుతూ కలిపేసుకోండి. తర్వాత దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుందామండి. కొత్తిమీర కూడా చల్లేసి ఇంకా దీన్ని కదపకుండా మూత పెట్టేసి బాగా చేపలు ఉడికేంత వరకు ఉడికించుకుందామండి. ఇప్పుడు మనకి ఫైనల్గా చూస్తే పులుసు బాగా ఉడికిపోయి చేపలు బాగా మొత్తం ఉడికిపోయి కర్రీ అయితే ఈ విధంగా రెడీ అయిపోయిందండి. ఇదే మనకు ఫైనల్గా కర్రీ రెడీ అయిపోయింది. రాయలసీమ స్టైల్లో ఇలాగే చేసుకుంటారండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసుకోండి. చేపల పులుసు చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పులుసు రెడీ అయిపోయిందండి. వేడివేడిగా అన్నం కూడా రెడీగా ఉంది. నేనైతే ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను. ఆ వేడివేడి ముక్కలు వేసుకొని అలా తింటుంటే చాలా బాగుంటుంది. చేపల పులుసు అదే రోజు కంటే నెక్స్ట్ డేకి ఇంకా చాలా బాగుంటుంది అంటారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.